మరి మా చెల్లు చేపలు పడుతున్నారు. ఏంటి అవి? ఏంటివి? మాకు ఇయరా టోఫోలా బింగోలు? నవ్వుకుంటా మీ పని మీరు ఏరుకోరు సదర్. అన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారా అన్న? వడకాపూర్ నుంచి వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చినాం. చేపలు పట్టేదానికి వచ్చినాం. 20 మంది 8 గంటలకు 6 గంటలకు వచ్చినాం. 6 గంటల నుంచి 20 మంది వచ్చినాం చేపలు పట్టేదానికి. ఇక మీరు వల తీసుకొని ఇప్పుడు వెళ్తారా చేపలకి? చేపలకి వెళ్తున్నాం. తమ్ముడు ఇప్పుడు మనం చెరుకాడు ఉన్నాము, ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇప్పటికైతే ఏం లేదు. ఆయన వచ్చిండు, బేరగానే వచ్చిండు, పట్టుకొని ఓదడియాల. ఇక అంతా ఏరుకున్నాక మళ్ళీ తర్వాత ఏమైనా ఉంటే రేపు మేము స్టార్ట్ చేయాలి మా ముదిరాజ్ కమిటీ సభ్యులందరూ. ఇంకెవరు తింటారా? తినవని దొరకనిస్తారా చేపలు? బొమ్మలు పడదాం, దొంగతనం చేద్దాం పడుపా నీకోసం. ఎత్తుకురావు నీకోసం ఎత్తుకురారా నీ అవ్వ ఈయన కూర్చుని ఫుల్ బాడీ ఎత్తుకుని ఈయన కూర్చుందా? తినడానికి ఎట్లుండాలరా? నా చేప మందుని. అరే ఎట్లయితే రాడి అవ్వ తాగాలి తినాలి, తినడానికి ఎట్లుండాలరా? అట్లా అయితే ఓకే. పరిస్థితి ఇప్పుడు చెరువు ఏం చేద్దాం? చేపల్ని పట్టుకోవాలి, అమ్ముకోవాలి. పట్టుకుని అమ్ముకోడేనా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? వాళ్ళు లేవరు 10 మంది వచ్చారు. చేపలు పట్టలేవారు, 10 మంది వచ్చారు. చేపలు పడతారు. ఇప్పుడు మనం ఎప్పుడు పట్టుడు మరి? కమిటీ వాళ్ళు అందరు మన కుల సంఘం ఎల్లుండా? అంటే వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినాక ఎల్లుండి మనం పట్టుడా? అడుగు పొడిగా ఏమైనా ఉంటే ఏమి లేకుండా పట్టుడే. సంచి అయింది అది వెనక ఏం దాచినావు? మాట్లాడదు నువ్వు మంచి బరబర పట్టాడు దొంగ చేపలని. చేపలకు వచ్చినావా? కొనుక్కోపోవడానికి వచ్చినావా? ఏడు దొంగ చేపలు అంటాడు నీ తాత. ఈ తాత దొంగ చేపలు అంటాడు. తాడా ఏ ఉడవే అంటావా?
రాజు ఇప్పుడు ఏంటి పరిస్థితి? 300 గ్రాములు 400 గ్రాములు చేప సైజు చిన్న ఉన్నది. సో అయినా పట్టుడే తప్పది. కుల పెద్ద నిర్ణయించారు కాబట్టి సైజు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా పట్టుడే. ఏం చేసాడు? ఒత్తిడి తీసుకొచ్చాడా? ఏం చేద్దాం మరి? ఇవి పట్టుకురాపోరు గుంజుకురాపోరు తక్షణ చర్య తీసుకుందా? దేనికి? బొమ్మలకా? ఏడు బొమ్మలకు అది అవి దేనికి? ఆ తెల్ల కవర్ దేనికి? అది అది అన్నేసి ఇన్ని ఇస్తావా? చేపలకు ఉంటాయా బక్తాయి అవి? ఊపూరి ఊపూరి ఏ ఊపన్నా నువ్వు కూడా అన్నా బాహుబలి. హాయ్ ఫ్రెండ్స్ అను అయ్యో బాగా దాదా ఎటు వచ్చినావు? ముద్రా సంఘం ప్రెసిడెంట్ అధ్యక్షులు అలివే నిరంజన్ గారు. బాబాయ్ ఇప్పుడు పరిస్థితి ఏంది? చాకుంట గ్రామము మండలం చెప్పదండి, జిల్లా కరీంనగర్. చాకుంట మత్స్యపార సహకార సంఘం మా తాటిమంగళ చెరువులో గవర్నమెంట్ చేపలు పోసినది. ఈ చేపలు మాకు వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది పోసి. మాకు వచ్చినాయి అవి 200 గ్రాములు 300 గ్రాములు. ఈ చేపలు పోయిస్తుందో మాకు ఎలాంటి లాభం జరుగుతలేదు. మత్స్యకారులకు సైజు రావడం లేదు. మరియు అలాగే మాకు ఇప్పుడు చేపలు పడదామన్నా కానీ ఇప్పుడు అవి బట్టి మేము అట్టిగా లాస్ అవుతున్నాము సార్. లాస్ అవుతున్నామండి. 250 కుటుంబాలు ఉన్నాయి మన చెరువు మీద జీవనోపాధిగా బతికే మత్స్యకారులము. అందువలన ఈ చేప పిల్లలు పోయడం వల్ల ఎలాంటి లాభం లేదు. గవర్నమెంట్ సబ్సిడీ చేప పిల్లలు మరియు అలాగే మేము సొంత పిల్లలు పోసుకున్నా చూద్దాం ఇవి ఎదగటం లేదు సార్. ఈ సబ్సిడీ ద్వారా వచ్చే పిల్లలు మాకు ఎలాంటి ఉపయోగం లేనందున మాకు ఈ కరీంనగర్ జిల్లాలో ఇవన్నీ కానీ చెరువులో విని కానీ అన్ని డబ్బులు అన్నా మా సంఘాల మీద పేరు వేస్తే మేమే చేప పిల్లలు వేసుకొని సొంతంగా మేమే చేప పిల్లలు తెచ్చుకొని పోసుకోగలము. మాకు ఈ చేప పిల్లలు ఎలాంటి మాకు ఉపయోగం లేదండి. అలాగే మాకు మా మత్స్యకారులు మాకు వృద్ధులైన మా మత్స్యకారులకు ఎలాంటి మన చేయూతగా మాకు పింఛను ఇవ్వగలరు 60 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు. మరియు మాకు యాక్సిడెంట్ పాలసీ అని పెట్టారు కదా, యాక్సిడెంట్ పాలసీ మాకు ఎలా నిరుపయోగం లేదు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకము ఈ విధంగా మాకు మత్స్యకారులకు ఎలాంటి సబ్సిడీలు కానీ మన చేప పిల్లలు కానీ ఈ మత్స్యకారులకు ఎలాంటి జీవనోపాధి కలుగుతలేదు. మా అన్ని గ్రామాల మత్స్యకారులు దీని గురించే దీని ద్వారా మరొకటి ఉపయోగం ఏంటంటే ఈ చెరువుల మట్టి పోసుడు మన సరిహద్దులు మాకు నిర్ణయించగలరు. అన్ని చెరువులై మా చెరువులై మా చాకుంట గ్రామీణ చెరువులై మట్టి తీసుడు కానీ మళ్ళీ మా సరిహద్దులు నిర్ణయించగలరు. మా బౌండరీ ఎంత ఉన్నదో మాకు సరిహద్దులు నిర్ణయించగలరు. ఇది చాకుంట నేను అడుగుతా
బాగా పట్టకు తక్కువ లేవు ఈ పెద్ద అయితే మనం కట్టుంది ఆరా కాళ్ళ కింద అంటారు అటే ఉండే పేరు మళ్ళా మరి ఎట్లా పంజాబ్ అది కళ్ళు అయితే చెప్తా కళ్ళు చెప్పు కళ్ళు ఎత్తనే చెప్తావా అన్ని మాట్లాడతావా చేపలు కొందామని వచ్చిన ఏవిరా అన్ని క్వింటల్ కావు మరి అవునా గ్యాస్ ఖర్చు బాగానే ఉండి ఒకటి వరసలేదే మన బట్టలకి ఇచ్చేస్తే అంతే అనుకున్నా అపెక్స్ హాస్పిటల్ వాడని వాళ్ళే రాదంటే మళ్ళీ చదువుతావు మళ్ళీ చెప్తావు నువ్వు ఆశ పెడతావు లేకపోతే ఈ వాళ్ళ సిక్కమట్రా సిక్కమట్రా రే చిన్నదే ఒకటి మనం పడతా అంటే వాడు మనకి నిన్ననే 10 కాదు మావా సరిపోద్దా మన భార్య అన్యాయం ఎందుకు వీడియో తీస్తాడు 300 400 400 500 600 600 700 1000 రూపాయలు 1000 రూపాయలు 5,000 మళ్ళీ 1000 రూపాయలు 1000 1100 1200 1200 ఒకటోసారి 1200 ఒకటోసారి రెండోసారి 1200 1300 5,000 మళ్ళీ 1300 1300 8,000 మళ్ళా 1300 100 15 1500 1500 1500 15 15 15 1500 1500 మళ్ళా 1500 ఒకటోసారి ఇంకొక 50 550 50 50 అంతే అంతే అవసరం మీరు అనుకోరు అంతే 50 మళ్ళా నాకే 50 ఒకటోసారి 1750 ఒకటోసారి రెండోసారి పోతుందే 1750 మూడు సార్లు అంటే ఇక ఒకటోసారి రెండోసారి 1750
1750 మూడోసారి మళ్ళీ వెళ్ళా అంతా పచ్చి మరి అట్లా కాకపోతే అంటే ఒకటి పట్టుకురావాలండి పెద్ద ఉండాలి అది నీకు మొత్తం కాళ్ళగా అదే నేను ఏమంటాను తాగేసుకుని తాగుదనే సంబంధం తాత పైసలు ఇస్తాను పైసలు ఇస్తాను నేను 200 ఇస్తాను 300 ఇస్తాను నరేష్ గారు తెగులు తింటాడు అట్ట పోతాడు ఎవరైనా వాళ్ళ కథ మరి ఎవరైనా వాడు బొమ్మలాడు ఇంకొతాడు కథ అది మొత్తం అడుగులే పడతాయి చూపలేదు చూప పట్టుకోవచ్చు కదా ఉన్నది ప్యాంట్రీ ఉంది చెప్పు 750 రెండోసారి 1100 మళ్ళీ 1100 ఒకటోసారి 1100 ఒకటోసారి రెండోసారి పోతానే 550 మూడోసారి అలేవా పడవచ్చిన రెండు అవి కాదా వేరే ఇట్లా అనిపించుకున్నట్టు ఇల్లు పలుకుతారు ఈడుంటే కలవదు నువ్వు కామని చెప్పు సాపడతావు ఫైన్ ఫైన్ ఏంది ఏయ్
పోతుందా ఎండలేదు పోరి బుధానికి వేసుకోరి రాట మందిరా చెప్తే అదే నా పద్ధతి చేపలు కొట్టుకున్నా దానికన్నా నువ్వు వెళ్ళిపు వాళ్ళు ఏం కనిపించలేదు అది ఒకటి ఊకడ్డం చేపలకి ఇవేనా మేమైతే చేపలు మొత్తం ఇవేనా నవ్వు అంటాను నవ్వు అంటాను లేతే బోర్కాడ అంత సంచులు నిపుగా సంచులు లెక్క ఒక ఎంకులే 140 140 150 150 ముట్ట కాదు 150 ఒకటోసారి 150 ఒకటోసారి 160 160 160 ఒకటోసారి 160 ఒకటోసారి 160 ఒకటోసారి 160 రెండోసారి 160 రెండోసారి 160 రెండోసారి 160 రెండోసారి 160 రెండోసారి 170 ఇక్కడ నాట నీది కాదు 170 ఒకటోసారి 170 రెండోసారి 170 పోతారు
160 ఒకటోసారి 160 ఇచ్చిపెట్టనా 160 రెండోసారి 160 మూడోసారి పేరు చెప్పు పేరు నువ్వు అవతంగా పెడతాడు బోర్లో పట్టుకొని అన్న ఒకటి మధ్యలో కాను ముందర కాను